మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. రంగారావు గారు ఆఫీస్కి వస్తే వాళ్ళని నువ్వు తరిమి కొట్టడం వల్ల నాకున్న అనుమానం ఇంకా పెరిగింది. అప్పుడు నాకు అర్థమైంది, రంగారావుకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఆ ల్యాండ్ నువ్వు కబ్జా చేశావని. నువ్వు ఎన్ని తప్పులు చేశాక, ఇంతమంది కుటుంబాల్ని నాశనం చేశాక అంత సులువుగా వదిలిపెట్టకూడదు అనిపించింది. అందుకే ఇప్పుడు నీ కథ ముగింపు పలకడం కోసం పోలీసుల్ని రప్పించడం జరిగింది. పెద్దాయనా, ఈ డాక్యుమెంట్స్ తీసుకోండి. ఇక నుంచి ఈ ల్యాండ్ మీదే, దాని మీద ఎవరికీ ఎలాంటి హక్కు లేదు. చాలా సంతోషం అమ్మా. నువ్వే కాని లేకపోతే నాకు నా భార్యకి చావు తప్ప వేరే దారుండేది కాదు. మళ్ళీ బతుకు మీద ఆశ కల్పించావు. ఇలాంటి దుర్మార్గురాలకి ఖచ్చితంగా శిక్ష పడాలి. మాలాంటి నిస్సహాయులకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని రుజువు చేశావమ్మా. మేం చేసినా నీ రుణం తీర్చుకోలేమమ్మా. పర్వాలేదండి, మేం కూడా మీకులాగే ఈ కనిష్క వల్ల సమస్యల పాలయ్యాం. సర్వస్వం కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఎవరో కారణంగా కుటుంబం అంతా వేదన పడితే ఆ వేదన అంత త్వరగా చెదిరిపోయేది కాదు. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టే మీకు సాయం చేయాలి అనుకున్నాను. చాలా సంతోషం అమ్మా. హే అబ్బి, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో మర్చిపోతున్నావు. కనిష్కతో పెట్టుకున్నావు. కనిష్కని అవమానించావు. దాని ప్రతిఫలం ఎంత భయంకరంగా ఉంటుందో నువ్వు కనీసం ఊహించలేకపోతున్నావు. నువ్వున్న పరిస్థితి నీకు తెలిసి కూడా ఇలా ఎలా మాట్లాడుతున్నావు కనిష్క? ఇంకా ఏదో సాధించేస్తావని అనుకుంటున్నావేమో. ఇక నీ కథ ముగింపు దశకొచ్చేసింది. నీ ముగింపు చూసే వరకు నేను నిద్రపోనబే. చూడు కనిష్క, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకనాడు మారే అవకాశం వస్తుంది. ఇప్పుడు నీకు అవకాశం వచ్చిందనుకో, ఇక నుంచైనా పంతాలకు పట్టింపులకి పోకుండా నిజాయితీగా బ్రతకడం నేర్చుకో. ఎందుకంటే మోసం ఎప్పుడూ జయించదు. ఏదో ఒకనాడు ఇదిగో ఇలాగే అర్ధాంతరంగా చట్టానికి పట్టిస్తుంది. అందరి ముందు అవమానపడి తలదించుకునేలా చేస్తుంది. ఇలాంటి అవమానాలతో బ్రతికితే ఏంటి, బ్రతకపోతే ఏంటి? అందుకే కనీసం ఇక నుంచైనా నువ్వు వెళ్లే దారి మార్చుకో, నువ్వు ఉండే దారి మార్చుకో. ఎస్ఐ గారు, తీసుకువెళ్ళండి. అబీ, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వదిలిపెట్టను. కానిస్టేబుల్స్, యాండి, అది నువ్వు చేసిన పాపానికి ప్రతిఫలం. అలాగే రాహుల్ బాబు నుంచి నువ్వు లాక్కున్న డాక్యుమెంట్స్ అన్ని సంపాదించటానికి. అబే,
ఎంతో కష్టపడి సొంత సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న మీ మామయ్య నీ భర్త నన్నేమీ చేయలేకపోయారు. నేను వేసిన ఎద్దుకి చిత్తైపోయి ఆస్తి మొత్తం నా పాదాల దగ్గర వదిలేసి మరీ వెళ్ళిపోయారు. లాంటిది నువ్వు నన్ను ఎదిరించే ప్రయత్నం చేస్తున్నావు. నేను కట్టుకున్న నా సింహాసనం మీద నుంచి నన్ను దించే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వెంత తెలివిగా ప్రయత్నిస్తావని నేను అస్సలు ఊహించలేకపోయాను. నిన్ను తక్కువ అంచనా వేశానబ్బే. అయినా ఏమైపోలేదు. ఎంత దూరం వచ్చిన దాన్ని, ఇంతమందిని మోసం చేసిన దాన్ని, ఇంతమంది తెలివితేటల్ని నా కాళ్ల కింద తుక్కి పడేసిన దాన్ని. ఆఫ్టర్ ఆల్ నువ్వు కొట్టిన ఒక చిన్న దెబ్బకి సొమ్మసిల్లి పడిపోతాననుకుంటున్నావా? లేనే లేదు. నువ్వు కొట్టిన దెబ్బతో ఇంకా కొత్త బలం తెచ్చుకుంటా, కొత్త ఉత్సాహంతో నీ మీద దండెత్తడానికి వస్తా. నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేసి తిడతాను. సిద్ధంగా ఉండబే. మేడం, మీరేం కంగారు పడకండి. మీకోసం లాయర్ని తీసుకొచ్చాను. ఇప్పుడే బెయిల్ పేపర్స్ ఇచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాం. ముందు ఆ మ్యాటర్ ఏంటో చూడు. సరే మేడం. వెళ్ళు త్వరగా. ఇది చెల్లదు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఎందుకు చెల్లదంటున్నారు? ఈ కనిష్క మీద పడ్డది ఓన్లీ చీటింగ్ కేసు మాత్రమే కాదు, ఆల్మోస్ట్ మర్డర్ కేస్. ఎందుకంటే కనిష్క చేసిన పని వల్ల ఆ వృద్ధ దంపతులిద్దరూ చావాలనుకున్నారు. మీరు తెచ్చిన ఈ బెయిల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లదు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఏంటిదంతా? బెయిల్ వస్తుందన్నారు కదా? కేసులో కొన్ని డీటెయిల్స్ మిస్ అయ్యాయి. మీకు మళ్ళీ బెయిల్ రావడానికి 2 days పడుతుంది మేడం. అదేదో తొందరగా కానీ వెళ్ళు. ఓకే మేడం.